చెప్పాను కదా, ఏది ఏమాత్రము హాని జరగదు. వస్తాయి పోతాయి, కానీ హాని చేయదు. కానీ దీంట్లో ఒక కండిషన్ కూడా ఉంది. సో మన ఇష్టరాజ్యంగా వెళ్ళి నాకేమీ జరగదు అనుకుంటే అది తప్పు. సో ఇప్పుడు ఇంకొక డైమెన్షన్ లో మీకు వాక్యం చెప్తున్నాను. సో దేవుని హృదయానుసారంగా నడిచి, దేవుడి చిత్తానుసారంగా నడిచి, దేవుడు ఆజ్ఞలు, దేవుడి కట్టడాల ప్రకారంగా నడిచి నాకు ఏమీ హాని చేయదనుకో, ఏమీ కాదు. కానీ ఆయనకు విరుద్ధంగా వెళ్ళొద్దు ఎప్పుడైనా కూడా. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు దేవుని నమ్ముకొని ఇంకా వ్యభిచారం చేస్తుంటే, సో అది హాని చేస్తుంది. దేవుని నమ్ముకొని ఇంకా ఇంకా పాపాలు, దోషాలు, తప్పులు, పొరపాట్లు చేస్తుంటే అవి హాని చేస్తాయి. సో నువ్వు దేవుని నమ్ముకొని ఏ తప్పు చేయకుండా, ఏ పొరపాటు చేయకుండా, ఆయన మార్గంలో, ఆయన శాస్త్రాలు, ఆయన కట్టడాల్లో నడుస్తున్నప్పుడు నీకు వచ్చే ప్రతి ఉపద్రవాన్ని కూడా దేవుడు ఆపివేస్తాడు. ఇప్పుడు దేవుని నమ్ముకొని చాలా మంది కూడా అపవాదికి చోటిస్తారు. అపవాదికి చోటిస్తే తప్పకుండా డ్యామేజ్ జరుగుతుంది. అందుకే వి నీడ్ టు కనెక్ట్ విత్ గాడ్. సో దేవుడితో నువ్వు కనెక్ట్ అయినప్పుడు నీకు ఎన్ని కష్టాలు రాని, ఎన్ని ఉపద్రవాలు రాని, అది ఏది కూడా నువ్వు హాని చేయదు ఎప్పుడైనా కూడా. సో దేవుని నమ్ముకొని ఆల్కహాల్ తాగావనుకో, సో నీకు ఆల్కహాల్ తాగితే ఏమవుతుంది? ఖచ్చితంగా లివర్ పాడవుతుంది, హాని చేస్తుంది. సో నువ్వు ఆల్కహాల్ తాగకుండా ఉండవు, సో ఆ లివర్ హాని చేయకుండా ఉంటది. దేవుని నమ్ముకొని నువ్వు నువ్వు సిగరెట్ తాగుతూ ఉన్నావు, లంగ్స్ పాడైపోతుంది. సో నువ్వు సిగరెట్ తాగకుండా ఆపేసే, హాని చేయదు అది. సో వ్యభిచారం చేస్తున్నావు, అది హాని చేస్తుంది, పాపం అది. దొంగతనాలు, నరహత్యలు చేస్తున్నారు, పాపము. సో ఇవన్నీ చేసి నాకు దేవుడు ఉన్నాడు, నాకు ఏది హాని చేయదు అంటే అది రాంగ్ మెథడ్. అందుకే బైబిల్ ఒకటే సెలవిస్తుంది, ఎఫెసీలకు రాసిన 4:27 అపవాదికి చోటు ఇయ్యకుడి. అపవాదికి చోటు ఇస్తేనే వస్తాడండి, లేకపోతే రాడు. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను, తలుపు కొట్టాను, మీరు తలుపు తీస్తేనే నేను లోపలికి వస్తాను, తలుపు తీయకపోతే బయటికి వెళ్ళిపోతాను. అపవాది కూడా అంతే. నువ్వు దేవుని నమ్ముకొని పాపం చేస్తే వాడికి చోటు ఇచ్చినట్టే. దేవుని నమ్ముకొని ఆ లిక్కర్ తాగితే వాడికి చోటు ఇచ్చినట్టే. దేవుడిని నమ్ముకొని నువ్వు ఆ అపవిత్ర కార్యాలు, అపరిశుద్ధమైన కార్యాలు చేస్తున్నా అపవాదికి చోటు ఇచ్చినట్టే. అర్థమవుతుందా? నువ్వు అపవాదికి చోటిచ్చి నాకేం కాదు, నాకేం కాదు అంటే అది ఖచ్చితంగా అవుతుంది. తర్వాత నువ్వు దేవుణ్ణి బ్లేమ్ చేయాల్సి వస్తుంది. అయ్యో దేవుణ్ణి నమ్ముకున్నామే, నాకెందుకు ఇది జరిగింది, ఏమాత్రం ఏది హాని చేయదు కదా, నాకెందుకు ఇది హాని జరిగిందంటే అది మనం దేవుణ్ణి బ్లేమ్ చేయదు ఎప్పుడైనా కూడా. అందుకే నువ్వు అపవాదికి చోటు ఇచ్చావా, తప్పు నీదే. అపవాదికి ప్లేస్ ఇచ్చావా, తప్పు నీదే. ఎందుకంటే దేవుడు చెప్పాడు నీకు, చీకటి ఏంటిదో చెప్పాడు, వెలుగేంటిదో చెప్పాడు, జ్ఞానం ఏంటిదో చెప్పాడు, అజ్ఞానం అంటే ఏంటిదో చెప్పాడు, పాలు అంటే ఏంటిదో చెప్పాడు, విషం అంటే ఏంటిదో చెప్పాడు. నువ్వు చూస్ చేసుకో, రైట్ చూస్ చేసుకో ఎప్పుడైనా కూడా. సో చాలా మంది అపవాదికి చోటిస్తారు. సో అపవాదికి చోటు ఇచ్చినప్పుడు తప్పకుండా హాని జరుగుతుంది. నువ్వు అపవాదికి చోటు ఇవ్వకుండా హాని జరిగిందంటే అది పరీక్ష, అది పరీక్ష. దానివల్ల నువ్వు ఏమవుతావు? అభివృద్ధి చెందుతావు. అందుకే డోంట్ గివ్ ప్లేస్ టు ఎనిమీ. వాడు ఇస్తేనే వస్తాడండి, ఒకటే గుర్తుపెట్టుకోండి. వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవాలి. అపవాదికి చోటు ఇస్తేనే వస్తాడు, నువ్వు ఇవ్వకపోతే రాడు. ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారు అనుకోండి, అపవాదికి చోటు ఇవ్వనట్టు. అదే భార్య భర్తలు గొడవలు పెడుతున్నారు, రోజు తిట్టుకుంటున్నారు, అరుస్తున్నారు, కరుస్తున్నారు అంటే అది అపవాదికి చోటు ఇచ్చినట్టే. సో అర్థమవుతుందా? ఇప్పుడు ఇంట్లో కుటుంబంలో అందరూ శాంతిగా సమాధానంగా ఉన్నారు అంటే దేవుడికి చోటు ఇచ్చినట్టు. సో లేదు, ఇంట్లో అంతా గొడవలు, కొట్లాటలు, అల్లర్లు ఉన్నాయంటే అపవాదికి చోటు ఇచ్చినట్టు. మనం నీతిగా, నిజాయితీగా బ్రతుకుతున్నాం, పరిశుద్ధంగా, పవిత్రంగా బ్రతుకుతున్నామా అయితే దేవుడికి చోటు ఇచ్చినట్టు. లేదు అపవిత్రై చూస్తున్నాము, అపరిశుద్ధత చూస్తున్నాము, అపరిశుద్ధంగా బ్రతుకుతున్నామా అయితే అపవాదికి చోటు ఇచ్చినట్టే. దేవుడు పరిశుద్ధంగా బ్రతకమన్నాడు కానీ అపరిశుద్ధంగా బ్రతకమని లేదు. దేవుడు నీతిగా, నిజాయితీగా బ్రతకమన్నాడు కానీ అవినీతిగా బ్రతకమని లేదు. న్యాయంగా బ్రతకమన్నాడు కానీ అన్యాయంగా బ్రతకమని లేదు. సో మనం న్యాయంగా బ్రతికినప్పుడు దేవుడికి చోటు ఇచ్చినట్టు, అన్యాయంగా బ్రతికినప్పుడు అపవాదికి చోటు ఇచ్చినట్టు. సో నీతిగా బ్రతికినప్పుడు దేవుడికి చోటు ఇచ్చినట్టు, అవినీతిగా బ్రతికినప్పుడు అపవాదికి చోటు ఇచ్చినట్టు. సో గొడవలు, కొట్లాటలు, అల్లర్లు పడ్డప్పుడు అపవాదికి చోటు ఇచ్చినట్టు, దీర్ఘ శాంతంతో ఉన్నప్పుడు దేవుడికి చోటు ఇచ్చినట్టు. ఒకరు లేనప్పుడు ఒకరి గురించి చెడుగా మాట్లాడుతున్నావు, గాసిప్స్ చేస్తున్నావంటే అపవాదికి చోటు ఇచ్చినట్టు. నీ నోరుని నువ్వు కంట్రోల్ పెట్టుకున్నావంటే దేవుడికి చోటు ఇచ్చినట్టు. సో అర్థమవుతుందా అండి? సో నువ్వు దేవుని నమ్ముకొని ఇంకా లిక్కర్ తాగుతున్నావు అంటే అపవాదికి చోటు ఇచ్చినట్టు. వ్యభిచారం చేస్తున్నావు అంటే అపవాదికి చోటు ఇచ్చినట్టు. లేకపోతే ఇతరులను మోసం చేస్తున్నావు, అన్యాయం చేస్తున్నావు అంటే అపవాదికి చోటు ఇచ్చినట్టు. సో ఇవన్నీ నువ్వు చేస్తేనే వాడికి ప్లేస్ ఇచ్చినట్టు అవుతావు. అయితే నువ్వు ఇవన్నీ చేసి నాకు ఏది హాని జరగదు అనుకుంటే కష్టము. సో నువ్వు నీతిగా ఉండు, నిజాయితీగా ఉండు, దేవుడి మార్గంలో నడు. అయినా కష్టాలు వస్తున్నాయా, దేవుడు దాన్ని నిన్ను మింగివేయకుండా ఆపివేస్తాడు.
అలాగే పరిశుద్ధుల సంఘములన్నింటిలో దేవుడు సమాధానకర్తే గాని అల్లరికి కర్త కాడు. సో 1 కొరింథీయులకు రాసిన 14వ అధ్యాయం 33వ వచనంలో దేవుడు సమాధానానికి కర్త, అల్లరికి కర్త కాడు. సో అందుకే మన జీవితంలో శాంతిని, సమాధానాన్ని ఇచ్చే దేవుడు ఉన్నాడు. సో నేను ఫస్ట్ దేవుని నమ్ముకున్న తర్వాత నాకు ఇచ్చిందల్లా శాంతిని ఇచ్చేసాడు. నాకు ఇచ్చిందల్లా పీస్ ఆఫ్ మైండ్ ని ఇచ్చేసాడు. ఒకప్పుడు పీస్ ఆఫ్ మైండ్ లేదు, కానీ దేవుని నమ్ముకున్నాక పీస్ ఆఫ్ మైండ్ వచ్చింది. సో అది సమాధానం ఇస్తాడు. సో అందుకే దేవుడితో కనెక్ట్ అయినప్పుడు నీకు శాంతి వస్తుంది, సమాధానం వస్తుంది. దేవుడితో నువ్వు కనెక్ట్ అయినప్పుడు నీకు హ్యాపీనెస్ వస్తుంది, జాయినెస్ వస్తుంది. దేవుడితో నువ్వు కనెక్ట్ అయినప్పుడు సుఖము, సంతోషము, సౌఖ్యము ఇవన్నీ కూడా నీకు బోనస్ లాగా వస్తాయి. సో అల్లరికి కర్త కాడు. అయితే నీ లోపల దేవుడు ఉంటే నువ్వు సమాధానంగా ఉంటావు. నువ్వు దేవుడు లేకపోతే నువ్వు అపవాదికి చోటిస్తే అల్లరికి కర్తవవుతావు. చాలా మంది చూడండి, మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు. ఒకరిని చూస్తాము అనుకో, వాళ్ళు ఎప్పుడు గొడవలే పడుతుంటా అంటారు. ఇంట్లో కుటుంబంలో సభ్యులతో గొడవ, ఇంటి పక్క వాళ్ళతో గొడవ, ఇంటి ఎదురుంగ వాళ్ళతో గొడవ, ఆఫీస్ లో గొడవ. వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటది? గొడవ పడే మెంటాలిటీ. ఎంతసేపు ఎవరో ఒకరితో గొడవలు పడుతున్నారు, ఎవరో ఒకరిని తిడుతూనే ఉంటారు, ఎవరో ఒకరిని ఓర్వకుండా మాట్లాడుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళు అపవాదికి చోటిచ్చిన వాళ్ళు అవుతారు. వాళ్ళకి తప్పకుండా హాని జరుగుతుంది. సో అందుకే నీకు ఏ హాని జరగదని దేవుడు చెప్తున్నాడు కదా. నువ్వు దేవుడి మార్గంలో నడువు. ఫస్ట్ వాక్ విత్ జీసస్ క్రైస్ట్. దేవుడితో నడుస్తుండు. తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడు. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. సో నువ్వు భయపడకు. నేను చెప్తున్నాను కదా, ఏది కూడా నిన్ను హాని చేయదు. దేవుడు చెప్తున్నాడు కదా, ఏది కూడా మీకు హాని జరగదు. మనుషుల కలుగు శోధన తప్ప. సో భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే రకం ప్రాబ్లమ్స్. అయితే భర్త ప్రాబ్లం, భార్య ప్రాబ్లం, లేకపోతే ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు. ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవే ప్రాబ్లమ్స్ ఉన్నాయో తప్పించి అంతకు మించి ఎక్కువగా వచ్చేది లేదు. సో కొంతమంది ప్రాబ్లము చిన్నదైనా పెద్దగా ఆలోచిస్తారు, కొంతమంది ప్రాబ్లము పెద్దదైనా చిన్నగా ఆలోచిస్తారు. అందుకే మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. సో భయపడకండి. ఆ వచ్చే శోధనలను బట్టి భయపడద్దు, వేదనలను బట్టి భయపడద్దు. ఇప్పుడు స్ట్రాంగ్ పర్సన్ ఉన్నాడు అనుకో, ఆ శోధనను తిప్పి కొడతాడు. వీక్ పర్సన్ ఉన్నాడు అనుకో, ఆ శోధనకు సరెండర్ అయిపోతాడు. స్ట్రాంగ్ పర్సన్ ఉన్నాడు అనుకో, ఆ యొక్క సమస్యలను, శ్రమలను, పోరాటాలను ఎదిరించి వెళ్తాడు. అదే వీక్ పర్సన్ అయితే వాటికి సరెండర్ అవుతాడు. అందుకే డోంట్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు ప్రాబ్లమ్స్. నీ ప్రాబ్లమ్స్ కి నువ్వు సరెండర్ కాకు, నీ సమస్యలకు నువ్వు సరెండర్ కాకు, వాటిని ఎదిరించు అన్నాడు దేవుడు. బైబిల్ ఏమని చెప్పాడు? నీ సమస్యలను ఎదిరించు, దుష్టుని ఎదిరించు, నీ పోరాటాలను ఎదిరించు అన్నాడు. ఎదిరించే వాళ్ళు ఎవరు ఉంటారని? బలవంతులు ఎదిరించగలుగుతారు, బలహీనులు ఎదిరించలేరు. అందుకే నీ శ్రమలు, నీ పోరాటాలను నువ్వు ఎదిరించే శక్తి నీ లోపల ఉంది. అందుకే మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. సో చూసారా, ఇంట్లో సమస్యలు అందరికీ ఉన్నాయండి. మా ఇంట్లో 100 సమస్యలు ఉన్నాయి, మీ ఇంట్లో 100 సమస్యలు ఉన్నాయి. కానీ ఎక్కువగా నేను తీసుకోను, ఇగ్నోర్ చేస్తాను, ఎప్పటికప్పుడు వదిలేస్తాను. జరిగేదేదో జరుగుతుంది, అయిందేదో జరుగుతుంది. ఏం లేదు, నా పనంతా ఒకటే, సమస్య గురించి ఆలోచించను. వాక్యం చదువుకుంటా, వాక్యాన్ని బోధిస్తా, ప్రార్థించుకుంటా, నా ఇంటి వంట పనో లేకపోతే నా యొక్క మినిస్ట్రీయో ఏదో ఒకటి చూసుకుంటా, నా ఆఫీస్ ఉద్యోగం పనో చూసుకుంటా. బట్ ఐ విల్ నెవర్ ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్స్. అవే తీసేస్తాడు దేవుడు. నేను దేవుడితో కూర్చుంటే చాలు, అవి వెళ్ళిపోతాయి. నేను దేవుడితో గడిపితే చాలు, అవే వెళ్ళిపోతాయి. నేను దేవుడితో ప్రార్థిస్తే, మొర పెడితే చాలు, అవే వెళ్ళిపోతాయి. సో దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. చూసారండి, గాడ్ నోస్ ఎవ్రీథింగ్. నీ స్ట్రెంగ్త్ ఏంటిదో తెలుసు, నీ స్టెమినా ఏంటిదో తెలుసు, నీ ఎనర్జీ ఏంటిదో తెలుసు. నువ్వు ఎంతవరకు నీ శ్రమలను భరించగలుగుతావో అంతవరకే అలో చేస్తాడు. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మీకున్న కష్టాలను మీరే హ్యాండిల్ చేయగలుగుతారు, నేను హ్యాండిల్ చేయలేను. నాకున్న కష్టాలను నేనే హ్యాండిల్ చేయగలుగుతాను, మీరు హ్యాండిల్ చేయలేరు. ఎందుకంటే మీ కెపాసిటీని బట్టి, మీ కెపాబిలిటీని బట్టి, మీరు తీసుకునే దాన్ని బట్టి దేవుడు మీకు అంతవరకే పరీక్షలను అలో చేస్తాడు. సో దేవుడు చాలా నమ్మదగిన వాడండి. మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్తున్నారు. వాళ్ళ స్కూల్ బ్యాగ్ వాళ్ళు ఎంతవరకు మోయగలుగుతారో వాళ్ళు అంతవరకే వాళ్ళకి ఇస్తాము. ఒకవేళ స్కూల్ బ్యాగ్ కనుక ఎక్కువగా ఉన్నది అనుకోండి, మనం క్యారీ చేస్తామా, చేయమా? ఎస్, వాళ్ళకి ఇస్తామా? బర్డెన్ ఇవ్వము. మన పిల్లలకు కూడా మనం ఎంతవరకు బర్డెన్ ఇవ్వాలో అంతవరకే ఇస్తాము, ఎక్కువగా ఇవ్వము కదా. ఇప్పుడు వాళ్ళు ఎంతవరకు తింటారో అంతవరకే ఆహారం పెడతాము. ఎంతవరకు వాళ్ళు స్కూల్ బ్యాగ్ మోయగలుగుతారో అంతవరకే, ఎంతవరకు ప్రెషర్స్ హ్యాండిల్ చేయగలుగుతారో అంతవరకే, ఎంతవరకు వాళ్ళు చదవగలుగుతారో, ఎంతవరకు హోంవర్క్ చేయగలుగుతారో అంతవరకే.
కానీ ఎక్కువగా మనం వాళ్ళని ప్రెషర్ పెట్టాం కదా. మన దేవుడు కూడా మనల్ని ఎక్కువగా ప్రెషర్ పెట్టడండి. నువ్వు ఎక్కువగా తీసుకోకు వారిని, ఎక్కువగా తీసుకోకు, తీసుకొని బాధపడకు, తీసుకొని భయపడకు. దేవుడికి తెలుసు నీ కెపాసిటీ ఏంటిదో తెలుసు. దేవుడికి తెలుసు నీ కెపాబిలిటీ ఏంటిదో తెలుసు. దేవుడికి తెలుసు నీకు ఎంతవరకు ఇస్తే నువ్వు బేర్ చేయగలుగుతావు, ఆ పరీక్షను ఎంతవరకు పెడితే నువ్వు బేరీ చేయగలుగుతావు తెలుసు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధతో కూడా తప్పించుకొను మార్గంను కలుగజేయును. అందుకే నీకు ఏదైనా ఇప్పుడు శోధన ఉందా, అది దేవుడే అలో చేశాడు. ఆ దేవుడే దాన్ని చూపించే మార్గాన్ని కూడా అలో చేస్తాడు. నువ్వు ఎంతవరకు బేర్ చేయగలుగుతావో అంతవరకే బేర్ చేస్తాడు, అంతవరకే దేవుడు అలో చేస్తాడు. అంతకు మించి దేవుడు ఎప్పుడు కూడా అలో చేయడు. అందుకే వి ఆల్ ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ అవర్ గాడ్, అవర్ ప్రాబ్లమ్స్ ఆల్సో అండర్ కంట్రోల్ ఆఫ్ గాడ్. గుర్తుపెట్టుకోండి, మన శ్రమలు మన పోరాటాలు కూడా దేవుడి కంట్రోల్లోనే ఉన్నాయి. మన ఇరుకులు ఇబ్బందులు కూడా దేవుడి కంట్రోల్లో ఉన్నాయి. మన సమస్యలు పోరాటాలు కూడా దేవుడి కంట్రోల్లో ఉన్నాయి. నువ్వు ప్రార్థించుకుంటే దేవుడు వాటిని మార్చి వేస్తాడు, ప్రార్థించుకుంటే దేవుడు వాటిని తీసివేస్తాడు. సో భూలోకంలో ప్రతి ఒక్కరికి ఉన్న శోధనలే మనకు వచ్చాయండి, కొత్తగా ఏమీ రాలేదు. ఆ ఉద్యోగంలో అందరికి ఉన్నాయి సమస్యలు, కుటుంబంలోన అందరికి ఉన్నాయి సమస్యలు, భర్తతోట అందరికి ఉన్నాయి సమస్యలు, భార్యతోట అందరికి ఉన్నాయి సమస్యలు, పిల్లలతోట అందరికి ఉన్నాయి సమస్యలు, లేకపోతే ఆర్థిక సమస్యల ఎవరి ఇళ్లలోనైనా ఉన్నాయండి. అందరి ఇళ్లలో ఉన్న సమస్యలే, అందరిలో పెట్టలేదు. చాలా మందికి ఏంటిది, నా ఇంట్లోనే ఉంది, నా ఇంట్లోనే ఉంది, నా ఇంట్లోనే ఉంది, నా ఇంట్లోనే నాకే ఇది జరుగుతుంది, నాకే ఇది జరుగుతుంది, భూలోకంలో ఎవడు భరించలేని బాధలు నేను భరించాను. నో 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 నో, అంతకంటే గొప్ప బాధలు భరించిన వాళ్ళు ఉన్నారు. సో నువ్వెంత వరకు హ్యాండిల్ చేయగలుగుతావో దేవుడు అంతవరకే నీకు అలో చేస్తాడు. అందుకే ఏది నీకు హాని చేయదు. నువ్వు దేవుడి మార్గంలో నడువు చాలు, దేవుడితో కూర్చో చాలు, దేవుడితో సమయాన్ని గడిపి, నువ్వు దేవుడితో సమయాన్ని గడిపినప్పుడు ఆ స్ట్రెస్ పోతుంది, లోపల నుంచి ఆ స్ట్రెస్ వెళ్ళిపోతుంది. ఎస్ అమ్మయ్య, ఈ రోజు నేను దేవుడిగా ప్రార్థించాను, ఆ అంశం మీద నాకు నెమ్మది ఇస్తాడు నా దేవుడు, శాంతిని ఇస్తాడు నా దేవుడు అని గుడ్డి నమ్మకంతో వెళ్ళిపోండి. దేవుడు తప్పకుండా నెమ్మదిని, శాంతిని ఇస్తాడు. ఆయన శోధనను కూడా తప్పించు మార్గమును కలుగ చేస్తాడు. సో గాడ్ విల్ స్కిప్ దట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆ ప్రాబ్లమ్స్ నుంచి తప్పిస్తాడు. శ్రమలు పోరాటాలు వచ్చినప్పుడు దేవుడు మన శ్రమలను పోరాటాల నుంచి కూడా తప్పిస్తాడు. అందుకే దేని గురించి భయపడకండి. ఎవరైనా నిన్ను నిందించినా భయపడకు, అవమానపరిచినా భయపడకు. మనుషులకు అస్సలు భయపడద్దు. మనుషులు చేసే దూషణ క్రియలకు, మనుషులు చేసే నిందలకు, మనుషులు చేసే అవమానాలకు అస్సలు భయపడకు. నీ శ్రమలకు, నీ పోరాటాలకు అస్సలు భయపడకు. ఫెయిత్ లో నిలబడు, స్టాండ్ విత్ ఫెయిత్. ధైర్యంగా నిలబడు, విశ్వాసంతో నిలబడు. ఏది ఏ మాత్రము నాకు, నా కుటుంబానికి హాని చేయదు అనుకో. ప్రార్థించు, ప్రార్థిస్తే అథారిటీతో నేను ప్రార్థించమని చెప్పాను. సో చూసారా, ఇప్పుడే ఒక టెస్టిమోనీ విన్నారు. సో ప్రార్థించినప్పుడు అది వచ్చేసింది. సో అలా ప్రార్థించినప్పుడు పోయిన దాన్ని కూడా దేవుడు తిరిగి తీసుకొస్తాడు. ప్రార్థించిన దాన్ని ఏంటిది, పాడైపోయిన దాన్ని కూడా దేవుడు బాగు చేస్తాడు. పోగొట్టుకున్న దాన్ని కూడా తిరిగి తీసుకొస్తాడు. ప్రార్థించుకున్నప్పుడు దేవుడు చెడిపోయిన దాన్ని కూడా మంచిగా మారుస్తాడు. అందుకే నీ ప్రార్థనకు శక్తిని పెట్టాడు దేవుడు. ఆ శక్తివంతమైన ప్రార్థనను నువ్వు శక్తివంతంగానే ఉపయోగించు. సో సమాధానకర్త దేవుడు, సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితక తొక్కించును. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడే ఉండును. చూసారా, అన్ని నీ పాదాల కింద పెడతా అంటున్నాడు. అంటే సాతాన్ని నీ కాళ్ళ కింద పెడతాను, శీఘ్రంగా చితక తొక్కించును. సో చెప్తాను కదా, నీకు ఏ సమస్య అయినా కూడా నీ పాదాల కింద ఉండాల్సిందే. ఆర్థిక సమస్యలు నీ పాదాల కిందనే, కుటుంబ సమస్యలు నీ పాదాల కిందనే, సో సాతాను క్రియలు నీ పాదాల కిందనే. ఎందుకంటే ఈజ్ ఎ పవర్లెస్. అంటే నీ ముందు ఇక్కడ సాతానికి సాదృశ్యము నేను ఏం తీసుకుంటానంటే ఆర్థిక సమస్యలను తీసుకుంటా, కుటుంబ సమస్యలను తీసుకుంటా, లేకపోతే పాపాన్ని తీసుకుంటా. అన్ని నా ముందు అన్ని ఓడిపోయాయి, అంతే మీ ముందు కూడా అన్ని ఓడిపోయాయండి. సో మీరు మనో సంకల్పం బలంగా ఉంటే, మీకు గుండె ధైర్యం ఉంటే అన్ని మీకు సాగిల పడతాయి. డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్. దేని గురించి భయపడకు, దేని గురించి బాధపడకు. అన్నిటికీ నీకు జయించే శక్తి నీకుంది, అన్నిటిని ఓడించే శక్తి నీకుంది, అన్నిటిని చక్కబెట్టుకునే శక్తి నీకుంది, అన్నిటిని నీ కాళ్ళ కింద తొక్కే శక్తిని నీకుంది. కాబట్టి నువ్వు వర్రీ కాకు, విశ్వాసంలో నిలకడగా ఉండు, ఫెయిత్ లో ఎదుగు. అందుకే కష్టం వచ్చినప్పుడు వీక్ కాకు, డబల్ గా స్ట్రాంగ్ కా. బాధ వచ్చినప్పుడు వీక్ కాకు, డబల్ గా స్ట్రాంగ్ కా. అర్థమవుతుందండి. ఇప్పుడు రోగం వచ్చినప్పుడు డాక్టర్ ఎందుకు ఫ్రూట్స్ ఎక్కువగా తినమంటాడు, ఎందుకు వెజిటేబుల్స్ ఎక్కువగా తినమంటాడు, ఎందుకు అంటే లోపల ఆ ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి. అలాగే నీ కష్టం వచ్చినప్పుడు నువ్వు వీక్ అయ్యావనుకో,
నీకు ఆ పవర్ తగ్గిపోతుంది, ఆ కష్టాన్ని ఎదుర్కొనే శక్తి తగ్గిపోతుంది. సో నువ్వు ఇంకా స్ట్రాంగ్ అయినప్పుడు నువ్వు ఆ కష్టాన్ని ఎదుర్కొనే శక్తి నీకు వస్తుంది. అందుకే స్ట్రాంగ్ మైండ్ సెట్ పీపుల్ విల్ గెట్ ద విక్టరీ. సో ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఆఫ్టర్ మెనీ ఫెయిల్యూర్స్ యూ విల్ గెట్ సక్సెస్. లైఫ్ లో ఒకటే గుర్తుపెట్టుకో, నీకు సక్సెస్ రావాలంటే యూ విల్ గెట్ మెనీ ఫెయిల్యూర్స్. అర్థమవుతుందా? నీకు విక్టరీ రావాలంటే యూ విల్ గెట్ మెనీ ఇన్సల్ట్. నీకు సక్సెస్ రావాలన్నా, విక్టరీ రావాలన్నా, నీ లైఫ్ లో ఎన్నో ఫెయిల్యూర్స్ చూస్తే గానీ సక్సెస్ రాదు. నీ లైఫ్ లో ఎన్నో విమర్శలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు భరిస్తే కానీ నీకు విక్టరీ రాదు. అర్థమవుతుందా? దిస్ ఈస్ ద ఫండమెంటల్ ఆఫ్ ది సక్సెస్. దిస్ ఈస్ ద ఫండమెంటల్ ఆఫ్ ప్రాస్పరిటీ. నీకు ప్రాస్పరిటీ ఊరికే రాదు, నువ్వు ఎన్నో ఫెయిల్యూర్స్ పొందుకోవాలి. ఆ ఫెయిల్యూర్స్ లో నుంచి దేవుడు ప్రాస్పరిటీ ఇస్తాడు, ఆ ఫెయిల్యూర్స్ లో నుంచి సక్సెస్ ఇస్తాడు, ఆ ఫెయిల్యూర్స్ లో నుంచి దేవుడు విక్టరీని ఇస్తాడు. అందుకే నువ్వు వీక్ గా ఉన్నావు అనుకో, ఆ ఫెయిల్యూర్ ని ఎదుర్కోవాలి మనం ఎప్పుడైనా కూడా. సో ఫెయిల్యూర్స్ ఈజ్ ఎ ఛాలెంజ్, ఆ ఛాలెంజర్ ని ఎదుర్కోవాలి. అందుకే నేను నా లైఫ్ లో ఫెయిల్యూర్ అనుకోనండి, ఏదైనా కూడా ఇది లర్నింగ్ అనుకుంటాను. లర్నింగ్, ఏదైనా శ్రమ వచ్చింది, ఏదైనా పోరాటం వచ్చింది, ఏదైనా ఫెయిల్యూర్ వచ్చిందా, ఇట్స్ ఎ లర్నింగ్ అనుకుంటాను. నేర్చుకొని ముందరికి సాగాలి. అందుకే ఏ విషయంలో భయపడకు, ఎందుకంటే సాతాన్ని దేవుడు నీ కాళ్ళ కింద పెట్టేశాడు. నీ శ్రమలను నీ కాళ్ళ కింద పెట్టేశాడు, నీ పోరాటాలను నీ కాళ్ళ కింద పెట్టేశాడు, నీ యొక్క సమస్యలన్నిటిని కూడా నీ కాళ్ళ కింద పెట్టేశాడు. సో కాబట్టి నువ్వు బలంగా ఉండి వాటన్నిటిని ఎదిరించేసాయి. అందుకే ఈ రోజు నుంచి మీరు అనుకోండి, ఎవ్రీ ప్రాబ్లమ్ ఇస్ ఎ పవర్లెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నా ముందు ప్రతి సమస్య పవర్లెస్సే, నా ముందు ప్రతి ప్రాబ్లము పవర్లెస్సే, నా ముందు సాతాను పవర్లెస్సే, నా ముందు సీఎం పిఎం అయినా ఎవరైనా కూడా పవర్లెస్సే. ఎందుకంటే అత్యున్నతమైన సర్వోన్నతుడైన సర్వశక్తుడు నీ లోపల ఉన్నాడు. ఆమేన్, గ్లోరీ టు గాడ్. ఆ సర్వశక్తిమంతుడు నీ ముందట ఉన్నాడు. సో అనుకోండి మీరు కూడా, ఏ ప్రాబ్లం అయినా నా ముందు పవర్లెస్సే, ఏ మేనేజర్ అయినా నా ముందు పవర్లెస్సే, ఏ నాయకుడైనా నా ముందు పవర్లెస్సే. సర్వశక్తిమంతుడు నా ముందున్నాడు. నా ఆర్థిక సమస్యలు, నా కుటుంబ సమస్యలు, నా పిల్లల సమస్యలు పవర్లెస్. ఆ ఫెయిల్యూర్స్ నా ముందు పవర్లెస్, ఆ రిజెక్షన్స్ నా ముందు పవర్లెస్. నిన్ను ఎవరైనా నిందిస్తున్నారా, వాళ్ళు కూడా నీ ముందు పవర్లెస్సే, ఆ నిందలు కూడా నీ ముందు పవర్లెస్సే. ఎందుకంటే యు ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ దెన్ యువర్ ప్రాబ్లం. నీ ప్రాబ్లం కంటే నువ్వు చాలా పవర్, నీ సమస్యల కంటే నువ్వు చాలా పవర్. నిన్ను నిందించే వాళ్ళు, నిన్ను విమర్శించే వాళ్ళు బలహీనులు కాబట్టి నిన్ను నిందిస్తున్నారు, నిన్ను విమర్శిస్తున్నారు. వాళ్ళ ముందు నువ్వు బలహీనురాలుగా ఉండకు, బలవంతురాలుగా ఉండు. సో వాళ్ళు కూడా నీ ముందు పవర్లెస్సే. ఆ నిందలు పవర్లెస్సే, ఆ అవమానాలు పవర్లెస్సే, ఆ శ్రమలు పవర్లెస్సే, ఆ యొక్క పోరాటాలు పవర్లెస్సే, ఆ ఫెయిల్యూర్స్ పవర్లెస్సే, అన్ని రిజెక్షన్స్ అన్ని కూడా పవర్లెస్ నీ ముందు. అర్థమవుతుందా? సో ఆ స్ట్రాంగ్ మైండ్ సెట్ తోటి ఉండు. ఆ సమస్య ఏం చేస్తుంది, ఆ నింద నన్ను ఏం చేస్తుంది, నేను ప్రార్థించుకుంటే నా దేవుడు నన్ను ఎవరైతే నిందిస్తున్నారో ఆ నిందలన్నీ వాటిని రివర్స్ కొట్టేస్తాడండి. నువ్వు ప్రార్థించినప్పుడు రివర్స్ వెళ్ళిపోతాయి. ఏ శత్రువు అయితే ఒక మార్గంలో వచ్చాడో అపవాది 7 మార్గంలో వెళ్ళిపోయేటట్టు చేస్తాడు. అర్థమవుతుందా? నౌ యూ థింక్ లైక్ దట్. ఈ రోజు నుంచి మీరందరూ కూడా, నా ముందు సమస్యలన్నీ కూడా పవర్లెస్, ఇక వాటికి పవర్ లేవని అనుకోండి. సో అప్పుడు నీకు ఆ గుండె ధైర్యం వస్తుంది, ఆ సమస్యలు, శ్రమలు, పోరాటాలు గుండె ధైర్యం వస్తుంది. సో అందుకే నీ మేనేజర్ నీకంటే పవర్లెస్ కాదు, మీరు వెళ్తున్న ఉద్యోగంలో ఎవరు కూడా నీకంటే పవర్లెస్ కాదు, ఆ ఉద్యోగం పవర్ఫుల్ కాదు, అందరూ పవర్లెస్సే. మరి ముఖ్యంగా నిన్ను ఎవరు మనల్ని విమర్శిస్తారు తెలుసా? మనకంటే బలహీనులు మనల్ని విమర్శిస్తారు, మనకంటే బలహీనులు మన మీద నింద వేస్తారు, మనకంటే బలహీనులే. సో వాళ్ళు బలహీనులు నింద వేసినప్పుడు నువ్వు భయపడకు, బలహీనులు అవమానాలు తీసుకొచ్చినప్పుడు భయపడకు, సో బలహీనులు నిన్ను శ్రమ పెట్టినప్పుడు భయపడకు. ఒకటే గుర్తుపెట్టుకో, ఆ బలహీనుడు కంటే నేను బలవంతుణ్ణి, నా శ్రమ కంటే నేను బలవంతుణ్ణి, నా పోరాటం కంటే నేను బలవంతుణ్ణి, ఈ ఆర్థిక సమస్యల కంటే నేను బలవంతుణ్ణి. ఒక వ్యక్తి 100 కోట్లు పోగొట్టుకున్నాడు అండి, మళ్ళీ 100 కోట్లు సంపాదించుకున్నాడు, పోగొట్టుకున్నాడు, ఫెయిల్యూర్ అయ్యాడు, అన్ని పోగొట్టుకున్నాడు, మళ్ళీ కష్టపడ్డాడు. 1 year లో 200 కోట్లు సంపాదించుకున్నాడు. 1 year లో 1-2 years లోపలే 200 కోట్లు సంపాదించుకున్నాడు. సో చూసారా? సో అక్కడ సమస్య 100 కోట్ల 200 కోట్ల అనే కాదు, నీ స్ట్రెంగ్త్, నీ స్టెమినా, ఎనర్జీని ఉపయోగించు, నీ తెలివిని ఉపయోగించు, నీ జ్ఞానాన్ని ఉపయోగించు. అందుకే ఈ రోజు నుంచి మీరు ఒకటే సూత్రము, మన ప్రభువైన యేసు కృప మీకు తోడే ఉండును గాక. ఆయన కృప మనకు తోడే ఉన్నాక సాతాను ఎవడండి? ఆయన కృప మనకు తోడే ఉన్నాక మన యొక్క
ఏంటిది ఉద్యోగంలో వాళ్ళెవరండి మనల్ని విమర్శించే వాళ్ళు? ఆయన కృప మన తోడే ఉన్నాక వాళ్ళెవరండి మనల్ని అవమానించేది? వాళ్ళెవరండి మనల్ని దూషించేది? ఎవరెన్ని అవమానించినా, ఎవరెన్ని దూషించినా ఆయన కృప మనకు తోడై ఉంది కాబట్టి నువ్వు సాతాన్ని జయించే శక్తి నీకుంది. సో అందుకే యూజ్ ఇట్. అందుకే సమస్యలకు భయపడకు. ఈ రోజు నుంచి ఈ సమస్య నా ముందు పవర్లెస్ అని అనుకో. నా ముందు శక్తి లేదు ఈ సమస్యకు. సో నథింగ్ విల్ డిఫీట్ మీ, నథింగ్ విల్ బి హర్ట్ మీ అని ప్రేర్ చేసుకో. నన్ను ఏది కూడా హర్ట్ చేయదు, ఏ సమస్య కూడా. భయపడకు. ఆ మనుషులు ఆ ఊరికి వెళ్తే ఏదో మనుషులు నిందిస్తారు అని అంటున్నావు. వాళ్ళు నీ ముందు పవర్లెస్. నువ్వు దేవుడి యొక్క బిడ్డవు. నువ్వు దేవుడి యొక్క సర్వోన్నతుడైన యేసయ్య యొక్క శక్తి స్వరూపివి. నువ్వు ఆయన రూపంలో ఉన్నవాడివి, ఆయన రూపం నుంచి వచ్చిన వాడివి. నీ ముందు ఏ అపవాది నిలబడలేదు, ఏ మానవ శక్తి నిలబడలేదు, ఏ ఏ దుష్ట శక్తులు నిలబడలేదు. మన శక్తి ముందు ఏ శక్తి నిలబడలేదు. అందుకే నీ ముందు ఏ ప్రాబ్లమ్స్ కూడా నిలబడలేదు. నువ్వు ఇప్పటి వరకు ప్రాబ్లంని అయ్యో ప్రాబ్లం అని చూసావు కాబట్టి అది నిన్ను భయపెట్టాయి, చూసావు కాబట్టి అవి నిన్ను బాధ పెట్టాయి. ఈ రోజు నుంచి ఈ ప్రాబ్లం కంటే నేను పవర్ఫుల్ అనుకో. అప్పుడు నీకు ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇప్పుడు అర్థమవుతుందా అండి? నీకు ఏది హాని చేయదు. నువ్వు ఎక్కువగా భయపడుతున్నావు, నువ్వు ఎక్కువగా బాధపడుతున్నావు, నువ్వు ఎక్కువగా చింతిస్తున్నావు, నువ్వు ఎక్కువగా మనసు మీదకి తీసుకుంటున్నావు. అందుకే డోంట్ టేక్ ఇట్ టు హార్ట్ అంటారు. నువ్వు దేనైతే మనసు మీదకి ఎక్కువగా తీసుకుంటావో అదే నిన్ను బాధ పెడుతుంది. ఎవరినైతే నువ్వు మనసు మీదకి తీసుకుంటావో వాళ్ళే నిన్ను బాధ పెడతారు. అందుకే నెవర్ టేక్ ఇట్ ఎనీథింగ్ టు యువర్ హార్ట్. నీ మనసు మీదకి ఏది తీసుకోకు. సో నీ ఉద్యోగంలో మేనేజర్ కోపడ్డా, సో మనసు మీద తీసుకోకు. నీకు ఉద్యోగంలో శ్రమలు పోరాటాలు ఉన్నాయా, మనసు మీదకి తీసుకోకు. నీ ఇంట్లో అపవాది క్రియలు ఉన్నాయా, మనసు మీద తీసుకోకు. డోంట్ థింక్. నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తావో అదే నిన్ను భయపెడుతుంది, అదే నిన్ను బాధ పెడుతుంది. సో దేవుడి యొక్క కృప మనకు తోడే ఉంది. సాతాన్ని మన కాళ్ళ కింద దేవుడు చిత కొట్టిచ్చేశాడు. సాతాను మన ముందు పవర్లెస్. మన శ్రమలు, మన పోరాటాలు మన ముందు పవర్లెస్. మన మేనేజర్, మన కొలీగ్స్ మన ముందు పవర్లెస్. నిన్ను నిందించే వాళ్ళు, నిన్ను విమర్శించే వాళ్ళు, నిన్ను దూషించే వాళ్ళు, వాళ్ళందరూ కూడా నీ ముందు పవర్లెస్. ఈ రోజు నుంచి ఐఎమ్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఆన్ ద ఎర్త్ అని నమ్మండి. నేను మోస్ట్ పవర్ఫుల్ పర్సన్, ఈ ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ నేనే అని నమ్మండి. ఇంక్లూడింగ్ యువర్ ప్రైమ్ మినిస్టర్, ఇంక్లూడింగ్ యువర్ చీఫ్ మినిస్టర్. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. చూసారా, ఐసయ్య 54:17 అవమానాలు వస్తాయి, అది వర్ధిల్లదు. నిందలు వస్తాయి, అవి వర్ధిల్లవు. శ్రమలు వస్తాయి, అవి వర్ధిల్లవు. పోరాటాలు వస్తాయి, అవి వర్ధిల్లవు. అపవాది ఎన్నో తంత్రాలు వేస్తాడు, అవి వర్ధిల్లవు. అపవాది ఎన్నో నేరాలు మోపుతుంటా అంటాడు, అవి వర్ధిల్లవు. ఎన్నో సమస్యలను తీసుకొస్తాడు, అవి వర్ధిల్లవు. ఎన్నో పోరాటాలను తీసుకొస్తాడు, అవి వర్ధిల్లవు. అందుకే నీకు రూపింపబడే ఏ ఆయుధము వర్ధిల్లదు, నీకు రూపింపబడే ఏ శక్తి వర్ధిల్లదు, నీకు విరోధంగా మాట్లాడే ఏ నాలిక కూడా వర్ధిల్లదు. గుర్తుపెట్టుకోండి. మీరు భయపడుతున్నారా, నన్ను విమర్శిస్తున్నారు, నన్ను దూషిస్తున్నారని అయితే ఈ ప్రేయర్ చేసుకోండి. నాకు విరోధంగా మాట్లాడే ఏ నాలిక, నాకు విరోధంగా మాట్లాడే ఏ నోరు కూడా వర్ధిల్లదు అని ఒక్క మాట మాట్లాడండి. ఆ మాటలన్నీ కూడా రివర్స్ వెళ్ళిపోతాయి, ఆ మాటలన్నీ కూడా వెనుకకి వెళ్ళిపోతాయి. అందుకే డోంట్ వరీ ఎనీథింగ్. మనుషులకు భయపడకండి, పరిస్థితులకు భయపడకండి, శ్రమలకు భయపడకండి, పోరాటాలకు భయపడకండి. ఎందుకంటే ఇక్కడ యోషయ 54:17 దేవుడు చెప్తున్నాడు, నీకు విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధము, ఏ అంటే అన్ని, అవమానం కావచ్చు, నింద కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, అపవాది క్రియలు కావచ్చు, శ్రమలు పోరాటాలు కావచ్చు, ఏ ఆయుధమైనా తీసుకోండి, అది వర్ధిల్లదు. అంతే, వర్ధిల్లదు. అది ఏమి కూడా నిన్ను హాని చేయదు, ఏది కూడా నిన్ను ముట్టదు, నిన్ను తాకదు. ఆ రోగం వచ్చిందా వస్తుంది, మళ్ళీ అదే పోతుంది. అవమానం వచ్చిందా వస్తుంది, మళ్ళీ 7 రేట్లుగా అదే వెళ్ళిపోతుంది. నిందలు వస్తాయా, అవే 7 రేట్లుగా వెళ్ళిపోతాయి. సో అందుకే డోంట్ థింక్ టూ మచ్. ఎక్కువగా ఆలోచించకండి, దేవుడి గురించి ఎక్కువగా ఆలోచించండి. సో దేవుడితో ఇంకెలా గడపాలి, ఇంకెలా సహనంగా ఉండాలి, ఇంకా ఎలా ఓపికగా ఉండాలి, ఇంకా దేవుడిని ఎలా తెలుసుకోవాలి, ఇంకెలా ఆరాధించాలి, ఇంకా ఎలా స్తుతించాలి. నీ కష్టాల్లో కూడా దేవుణ్ణి ఆరాధించడం, స్తుతించడము, నమ్మడం మాత్రం ఆపకు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. చూసారా, నీ మీద ఎవరైనా అవమానాలు తీసుకొస్తున్నారు, నీ మీద దోషాలు తీసుకొస్తున్నారా, నువ్వే వాళ్ళకు నేరస్థాపన చేస్తావట, నువ్వే వాళ్ళకు ఆదుకుంటావట, నువ్వే వాళ్ళకు నచ్చ చెప్తావట. సో అందుకే నిన్ను వెనుకాల నీ గురించి మాట్లాడేవాడు నీ ముందు ఎప్పుడైనా కూడా వీక్ పర్సనే. నువ్వు వీక్ గా కాకు.
సో అర్థమవుతుందండి. చాలా మంది నిందలు తీసుకొస్తారండి, గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకొక మర్మం చెప్తాను. మన మీదకి చాలా మంది నిందలు తీసుకొస్తున్నారు అంటే వాళ్ళు బలహీనులు, గుర్తుపెట్టుకోండి. ఆ బలహీనులు మాత్రమే మన మీదకి నిందలు తీసుకొస్తారు, బలహీనులు మాత్రమే మన మీదకి అవమానాలు తీసుకొస్తారు. అదే ఒక బలవంతుడు ఎప్పుడు కూడా ఒకరిని నిందించాడు, ఒక బలవంతుడు ఎప్పుడు కూడా ఒకరిని అవమానపరచాడు, ఎదిరిస్తాడు. సో నువ్వు బలవంతుడు లాగా ఉండు, బలహీనుడు లాగా ఉండకు. సో అందుకే డోంట్ వరీ. ఈ లోకంలో రెండు చెవులు ఉండి ఉన్నట్టుగా, రెండు కన్నులుండి ఉండనట్టుగా, నోరుండి లేనట్టుగా, చూసి చూడనట్టుగా వెళ్ళిపోతూనే ఉండు, వెళ్ళిపోతూనే ఉండు. ఎందుకంటే నువ్వు స్ట్రెస్ తీసుకుంటావు. స్ట్రెస్ తీసుకోకు. డోంట్ టేక్ స్ట్రెస్ ఇన్ యువర్ హార్ట్. సో స్ట్రాంగ్ మైండ్ సెట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు లీవ్ ఇన్ దిస్ వరల్డ్. ఎందుకంటే లోకమంతా అన్యాయస్తులే. ఈ అన్యాయస్తుల మధ్యలో నువ్వు న్యాయంగా బ్రతకాలి. ఈ అపరిశుద్ధుల మధ్య ఇది పరిశుద్ధంగా బ్రతకాలి. నేను చిన్నప్పటి నుంచి అలాగే ఒక సర్కిల్ గీసుకొని బ్రతికానండి. ఐఎమ్ లివింగ్ మై ఓన్ వరల్డ్. ఎవరు ఎన్ని అన్యాయం చేసుకున్నా నేను అన్యాయస్తుని కాదు. ఎవరు ఎన్ని మోసాలు చేసుకున్నా నేను మోసం చేయను. ఎవరు నన్ను విమర్శించినా నేను తిరిగి విమర్శించను. ఎవరు ఎన్ని దూషించినా నేను తిరిగి దూషించను. ఇదన్నీ నేను చిన్నప్పుడు ఒక రౌండ్ గీసుకొని కూర్చున్నాను. ఈ సర్కిల్లో నేను ఇలాగే బ్రతకాలని కండిషన్స్ పెట్టుకొని బ్రతుకుతున్నాను చిన్నప్పటి నుంచి, నాకు ఎందుకో తెలియదు. కానీ అలా కండిషన్స్ పెట్టినప్పుడు నాకే ఇంకా శ్రమలు ఎక్కువ వచ్చాయి, నాకే ఎక్కువగా పోరాటాలు వచ్చాయి. అయినా ఆ కండిషన్స్ లోనే బ్రతుకుతున్నాను. అందుకే నీతిని నెరవేర్చే వాడికి ఈ లోకము ఫేవర్ గా ఉండదు, దేవుడు ఒక్కడే ఫేవర్ గా ఉంటాడు. నువ్వు నీతిగా ఉన్నప్పుడు నీకు అందరు కూడా శత్రువులు అవుతారు. నువ్వు అపరిశుద్ధంగా ఉన్నప్పుడు నీకు అందరూ మిత్రులు అవుతారు. సో అందుకే అందుకే నువ్వు విమర్శించక, నువ్వు దూషించే వాళ్ళను అది ఏమి కూడా ఏమి చేయదు. ఒకటే గుర్తు పెట్టుకోండి, మీరు భయపడకండి. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఏ ఆయుధము కూడా నీకు వర్ధిల్లదు, నీకు విరోధంగా వర్ధిల్లదు, నేర స్థాపన చేసదవు. యెహోవా యొక్క సేవకులు నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థము, ఇదే యెహోవా వాక్కు. సో మనం నీతిగా ఉన్నాము, మనం నిజాయితీగా ఉన్నాము. నిజాయితీగా ఉన్నాడికే ఇంకెక్కువగా అవమానాలు వస్తాయండి. నేనే లైవ్ విట్నెస్. నేను చాలా కరెక్ట్ గా ఉంటాను, అన్ని విషయాలలో పర్ఫెక్ట్ గా ఉంటాను. సో అది మనుషులకు నచ్చదు. సో అది మీదికి రివర్స్ తీసుకొస్తా అంటారు, చాదస్తం అనుకుంటారు. బట్ ఇట్స్ ఓకే. దేవుడు నచ్చితే చాలు, దేవుడు మెచ్చితే చాలు. సో అప్పుడు మనం నీతిని నెరవేర్చుతున్నప్పుడు అపవాది తట్టుకోలేడు, పరిశుద్ధంగా ఉన్నప్పుడు అపవాది తట్టుకోలేదు. అందుకే నీతిమంతుడికి పరిశుద్ధుడికి ఎక్కువ అవమానాలు వస్తాయి. భయపడకు, ఏ ఆయుధము కూడా నీకు వర్ధిల్లదు. సో ఇప్పుడు అందరితో పాటు మనం కూడా మోసగాలమైనా అనుకోండి, నీకు ఏ ప్రాబ్లం రావు. నువ్వు ఎప్పుడైతే నీతిగా బ్రతుకుతావు అనుకుంటావో ఈ భూలోకంలో, అప్పుడే నీకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, అప్పుడే నీకు అవమానాలు వస్తాయి. బట్ ఏం కాదు, దేవుడికి ఎవరు కావాలి? ఆ నీతిమంతుడే కావాలి. ఇప్పుడు యేసుప్రభువు వారికి ఎందుకు అన్ని కష్టాలు? ఇప్పుడు అందరూ పరిసయ్యులతో సద్దకేలతో ఆయన కూడా తందనా అంటే అయిపోయేది. ఆయన సిల్వ వేసే వాళ్ళు కూడా కాదు. ఆయన నీతిగా ఉన్నాడు, 10 మందికి నీతి చెప్పాడు కాబట్టి ఆయనను చంపివేశారు. ఆయన పరిశుద్ధంగా ఉండి 10 మందికి పరిశుద్ధుడిగా మార్చాడు కాబట్టి చేశాడు. ఇప్పుడు పరిసయ్యులు సద్దకాయలు వాళ్ళు ఎలాగైతే సేవ చేసేవాళ్ళు, ఈయన కూడా అలాగే సేవ చేస్తే బ్రతికిచ్చేవాళ్ళు. సో అర్థమవుతుందండి. సో అందుకే నీకు విరోధంగా ఏ ఆయుధము వర్ధిల్లదు, గుర్తుపెట్టుకోండి. మేము తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపము మేలితే అని తెలుసుకుంటే అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ ఒక భక్తుడు రాస్తున్నాడు, అనాగరికుల సేవ చేయడానికి ఒక దేశానికి వెళ్తాడు. అనాగరికులకు, ఆ ద్వీపవాసులకు మాకు చేసిన ఉపచారం ఇంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజు పెట్టి మమ్మను అందరినీ చేర్చుకొనిరి. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చేయి పట్టెను. చూసారండి, పౌలు ఒక రోజు సేవ చేయడానికి ఒక ద్వీపానికి వెళ్ళాడు. అక్కడ ఏంటిదంటే కంప్లీట్ గా ఫారెస్ట్ ఏరియా. ఆ ఫారెస్ట్ ఏరియాలో ఆ పౌలుకి ఒక సర్పం వచ్చి కాటు వేసింది. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయంగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకొని నా న్యాయమాతని బ్రతికియనియదని తమలో తాము చెప్పుకొనేది. ఒక పాము వచ్చి ఆయన చేయిని పట్టుకున్నదట. పౌలు ఎవరు? యేసయ్య శిష్యుడు. సో ఆ శిష్యుడు వెళ్ళి సేవ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక పాము వచ్చి ఆయన చేయిని పట్టుకున్నదట. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. చూసారండి, ఆ విష జంతువు ఆయనను కాటేసినా కూడా ఆయనకు ఏ హాని కూడా జరగలేదు. సో దేవుడు అలా ప్రొటెక్ట్ చేసుకుంటాడు. నీకు ఆ రోగం వస్తుంది, నీకు హాని జరగదు. ఆ శ్రమ వస్తుంది, నీకు అది హాని జరగదు. ఆ పోరాటం వస్తుంది, అది హాని జరగదు. ఇప్పుడు పౌలనే భక్తికి ఒక విష జంతువు వచ్చి కాటేసింది.
ఆ చెయ్యిని పట్టుకున్నప్పుడు ఆయన చనిపోవాలి, లెక్క ప్రకారం అప్పుడే చనిపోవాలి. కానీ దేవుడు ఏమీ హాని పొందలేకుండా చేశాడు, హాని కలగకుండా చేశాడు. సో ఇక్కడ ఆయనకు విష జంతు రూపంలో ప్రమాదం వచ్చింది. మేబీ నీకు ఆరోగ్యం విషయంలో రావచ్చు, ఆర్థిక సమస్యల విషయంలో రావచ్చు, శ్రమల విషయంలో రావచ్చు, పోరాటాల విషయంలో రావచ్చు. అప్పుడు దేవుడు కూడా నీకు ఏ విషయంలో కూడా హాని పొందనివ్వడు. సో గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎక్కువగా తీసుకున్నావు అనుకోండి అది నిన్ను బాధ పెడుతుంది, నువ్వు ఎక్కువగా ఆలోచించావు అనుకోండి అది భయపెడుతుంది. ఇలా జరిగేది అలా జరుగుతుంది. నేను ఒకటే ఫండమెంటల్ చెప్తున్నాను, సిట్ విత్ గాడ్. మళ్ళీ నేను ఒకటే చెప్తున్నాను, ఎక్కువ అవమానాలు వస్తున్నాయా, సిట్ విత్ గాడ్ అంటే ప్రేయర్ లో కూర్చో. అవమానాలు వస్తున్నాయా, ప్రేయర్ లో కూర్చో. నాకు ఎంత ఎక్కువగా శ్రమలు పోరాటాలు వస్తే అన్ని గంటలు ప్రేయర్ సమయాన్ని పెంచుతాను. ఇప్పుడు శ్రమలు నాకు 10% ఉన్నాయనుకోండి, నేను కొంచెం ఎక్కువసేపు ప్రార్థించుకుంటా. అదే శ్రమలు పోరాటాలు నాకు 100% పెరిగాయి అనుకోండి, 5-6 అవర్స్ పెంచుతా సమయాన్ని, ప్రేయర్ సమయాన్ని పెంచుతా. నీ శ్రమలు పోరాటాలు ఎక్కువ వస్తున్నప్పుడు, నిందల అవమానాలు ఎక్కువ వస్తున్నప్పుడు నువ్వు ప్రేయర్ సమయాన్ని పెంచుకో. 5 గంటలు 6 గంటలు అలా ప్రేయర్ సమయాన్ని పెంచుకో. అప్పుడు అవన్నీ కూడా తొక్కి వేయబడతాయి. సో చూసారా, ఇక్కడ ఒక విష జంతువు ఆయనను కరిసినా కూడా అతనికి ఏమీ హాని పొందలేడు. సో వారు అతని శరీరము వాచును లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునని కనిపెట్టుచుండేది. సో వచ్చి ఆ విష జంతువు వచ్చి కాటు వేసింది. కానీ అందరూ ఆడ వెయిట్ చేస్తున్నారట, అప్పటికే ఈయన చచ్చిపోతాడేమో, అతని శరీరం అంతా వాపు అయిపోతుందేమో, పడి చచ్చిన కనిపెట్టుకుంటున్నారట. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హానియు కలుగుండట చూచి అభిప్రాయం అని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. చూసారా అండి, అతనికి ఏ హాని కూడా కలగలేదట. చూసారా, నువ్వు దేవుడితో కూర్చున్నప్పుడు ఎలాంటి ఘోరమైన ప్రమాదము కూడా నిన్ను హాని చేయలేదు, ఎలాంటి ఘోరమైన నిందలు కూడా నిన్ను హాని చేయదు. మేబీ ఇక్కడ పౌలు భక్తుడికి ఆ విష స్వరూపంలో ప్రమాదం వచ్చింది, మనకు వేరే మనుషుల ద్వారా ప్రమాదం రావచ్చు. సో ఏది హాని జరగదు. ఇప్పుడు మనుషులు కూడా అలాగే తయారయ్యారండి, విష స్వరూపాలాగానే ఉన్నారు, ఒక పాము స్వరూపం లాగానే ఉన్నారు, ఒక విష స్వరూపం లాగానే ఉన్నారు మనుషులు కూడా. వాటికి నువ్వు భయపడకు, వాళ్ళకు నువ్వు ఎప్పుడు కూడా నువ్వు చింతించకు. సో వాక్యం ఇంత చెప్పినా కూడా ఇంకా భయపడుతున్నావు అంటే నీ లోపల ఎక్కడో విశ్వాసము పడిపోతున్నట్టు. వాక్యం చెప్పగానే దాన్ని మనం ఏం చేసుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి. వాక్యం చెప్పగానే దాన్ని ఆచరణలో పెట్టాలి. సో చూసారా, ఇతనికి ఏ హానియు కలగదు. సో నీకు కూడా ఎంత శ్రమ వచ్చినా కూడా దేవుడు హాని జరగనివ్వడు. నీకు ఎన్ని నిందలు వచ్చినా హాని జరగలేదు. కొంతకాలం నువ్వు బేర్ చేయి, అంతే, ఓపికతో ఉండు, సహనంతో ఉండు. దేవుడు వాటన్నిటిని కూడా తిప్పి కొట్టేస్తాడు, దేవుడు వాటన్నిటిని కూడా వెనుకకు పంపేస్తాడు. సో అందుకే ఈ ఫండమెంటల్ మీరు మర్చిపోదు, ఏది ఏ మాత్రము హాని జరగదు, నాకు నా కుటుంబానికి యేసయ్య ఉన్నాడు. సో ఇలాంటి వాక్యాలు మనము మెడిటేట్ చేయాలి కష్టం వచ్చినప్పుడు. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. సో నా లోపల గుండె ధైర్యం పెరగాలి. సో నేను ఇంకా శక్తిగా మారాలి. నీకు సమస్య వచ్చిందా, ఈ సమస్య నా ముందు పవర్లెస్, ఈ అవమానాలు నా ముందు పవర్లెస్, నాకు ఉద్యోగంలో నా మేనేజర్ నా ముందు పవర్లెస్, సో నా శ్రమలు నా పోరాటాలు నా ముందు పవర్లెస్, నా భర్త ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్, నా అత్త ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్, నా కోడల ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ నా ముందు పవర్లెస్, నా అత్తగారి కుటుంబం నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ నా ముందు పవర్లెస్. చూసారా, నువ్వు ఎప్పుడైతే వాటిని పవర్ అంటావో నీ పవర్ తగ్గిపోతుంది. నువ్వు ఎప్పుడైతే నేను పవర్ఫుల్ అనుకుంటావో అప్పుడు వాటి పవర్ తగ్గిపోతుంది. అందుకే ఫెయిల్యూర్స్, డోంట్ వరీ అబౌట్ ఫెయిల్యూర్స్, టేక్ ఇట్ యాజ్ ఎ లర్నింగ్ పీరియడ్ అనుకో, ఫెయిల్యూర్స్ అనుకోకు. సో దిస్ ఈస్ హౌ సక్సెస్ పీపుల్ మెంటాలిటీ షుడ్ హ్యావ్. సక్సెస్ పీపుల్ మెంటాలిటీ ఇలాగే ఉంటుందండి. ఆఫ్టర్ గెటింగ్ మెనీ ఫెయిల్యూర్స్ దెన్ ఓన్లీ యూ విల్ గెట్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేశారా, ఫస్ట్ ఫెయిల్యూర్సే వెల్కమ్ చేస్తాయండి. గుర్తుపెట్టుకోండి, నువ్వేమైనా కొత్తగా జాబ్ చేసావా, ఫస్ట్ ఫెయిల్యూర్సే నిన్ను వెల్కమ్ చేస్తాయి. ఎప్పుడైనా ఫెయిల్యూర్సే మనల్ని వెల్కమ్ చేస్తాయి. బట్ ఐ విల్ నాట్ టేక్ ఇట్ యాజ్ ఎ ఫెయిల్యూర్, ఇట్స్ ఎ లర్నింగ్ అని ఒప్పుకుంటాను. లర్నింగ్ లాగా తీసుకొని దాంట్లో నుంచి సక్సెస్ ని బయటికి తీస్తాను. అర్థమవుతుందా? సో చాలా మంది ఫస్ట్ ఫెయిల్యూర్ దగ్గరనే ఆగిపోతారు. నో, రాజకీయ నాయకుడికి ఉంటది, సినిమా వాళ్ళకు ఉంటది, పరిచర్యలో ఉంటాయి, అన్ని ప్లేసుల్లో అందరికి ఒక ఫెయిల్యూర్ రుచి చూడాల్సిందే. అందరం కూడా రుచి చూడాల్సిందే. అది బెస్ట్. అది నేను నేర్చుకున్నదంతా కూడా ఫెయిల్యూర్ల నుంచే చాలా నేర్చుకున్నానండి. ఎవడు మనోడు, ఎవరు మందోడు, ఎవరు బంధువు, ఎవరు బలగము, ఎవరు నిజమైన వాడు, ఎవడు అసలైన వాడు, ఎవరు సిసలైన వాడు తెలిసేదే నీకు ఫెయిల్యూర్ లో. నువ్వు సక్సెస్ లో ఉన్నప్పుడు అందరూ బాగుంటారు, ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడే బాగున్నాడే నీకు నిజమైన ఫ్రెండ్. అప్పుడు నీకు తెలుస్తుంది ఎవరు నిజమైన ఫ్రెండ్.
నేను ఈ దేవుని నమ్ముకున్న తర్వాత నన్ను చాలా మంది చులకనగా చూడడం మొదలు పెట్టారు. చాలా మంది దూరం పెట్టడం చేశారు. నేను అన్ని జనుల నుంచి వచ్చాను. సో దేవుని నమ్ముకున్నానని వాళ్ళు నన్ను వెలివేయడం మొదలు పెట్టారు. సో వాళ్ళు దూరం పెట్టారు. నేను దేవుడికి థ్యాంక్స్ చెప్పాను. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు నన్ను ఇష్టపడలేదు. నా మతాన్ని ఇష్టపడ్డారని అర్థమైంది. నా కులాన్ని ఇష్టపడ్డారని అర్థమైంది. సో అందుకే నేను థ్యాంక్స్ జీసస్ చెప్పాను. అందుకే అర్థమైంది నాకు ఎవరు నిజమైన మనిషి, ఎవరు మనల్ని నిజంగా ఇష్టపడ్డారో వాళ్ళే నాతో ఉన్నారు. ఎవరైతే దేవుని నమ్ముకున్నారని ఎవరైతే దూరం పెట్టారో వాళ్ళు వెళ్ళిపోయారు. సో అప్పుడు అర్థమైంది, ఓహో ఇన్ని రోజులు నేను ఫేక్ రిలేషన్ లో ఉన్నాను, ఫేక్ పర్సన్ తో రిలేషన్స్ తో ఉన్నాను. ఇప్పుడు జెన్యున్ పర్సన్స్, ఇప్పుడు దేవుని నమ్ముకున్న తర్వాత ఎవరైతే నాతో నడుస్తున్నారో మీలాంటి వాళ్ళు, ఇంకా కుటుంబ సభ్యులలో కానీ వాళ్ళే నిజమైన మనుషులు, వాళ్ళే నిజమైన రిలేషన్. సో ఇన్ని సంవత్సరాలు వాళ్ళు నా మతానికి విలువ ఇచ్చారు, నాకు విలువ ఇవ్వలేదు. నా కులానికి విలువ ఇచ్చారు, నాకు విలువ ఇవ్వలేదు. సో అందుకే ఐ సెడ్ థ్యాంక్ యూ జీసస్. నౌ ఐ అండర్స్టాండ్, ఐ రియలైజ్ దట్ దోస్ ఆర్ ఫేక్ రిలేటివ్స్, దోస్ ఆర్ ఫేక్ రిలేషన్స్, బట్ హూ ఆర్ దేర్ విత్ మీ టుడే, దోస్ ఆర్ రియల్ రిలేటివ్స్, రియల్ రిలేషన్షిప్స్. థ్యాంక్ యూ, హ్యాట్స్ ఆఫ్ చెప్పాను నేను. సో నేను కృంగిపోలేదే. వాళ్ళు దూరం పెట్టారు, వాళ్ళు పెట్టుకోనియండి. ఒకరు నన్ను వదులుకున్నారంటే వాళ్ళకు ప్రాబ్లము, ఒకరు మనల్ని వదులుకొని పోయారంటే వాళ్ళకు ప్రాబ్లం, ఒకరు మనల్ని చులకన చేశారంటే వాళ్ళకు ప్రాబ్లం, ఒకరికి మనము నచ్చలేదంటే అది వాళ్ళకు ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు. సో దట్ ఈస్ హౌ ఐ లివ్ ఇన్ దిస్ వరల్డ్. స్ట్రెస్, ఐ విల్ నాట్ టేక్ స్ట్రెస్ ఎనీథింగ్. థ్యాంక్ యూ అంతే. ఏది జరిగినా థ్యాంక్సే, ఏది జరిగినా థ్యాంక్సే. అవునా కదా అండి? 20-30 సంవత్సరాల నుంచి నన్ను నమ్మి నన్ను ఇష్టపడ్డ వాళ్ళు ఒకసారి దేవుని నమ్ముకోగానే వాళ్ళకు నెగిటివ్ ఫీలింగ్ వచ్చిందంటే వాళ్ళు నిజమైన ఫ్రెండ్స్ అంటారా? వాళ్ళు నిజమైన స్నేహితులు అంటారా? వాళ్ళు నిజమైన రిలేటివ్స్ అంటారా? కాదు కదా. ఎస్, ఐ రియలైజ్ ఇట్ దాట్. సో దే డోంట్ మీ, దే నీడ్ మై క్యాస్ట్, దే నీడ్ మై రిలీజియన్. వాళ్ళకు నా మతం కావాలి, నేను కాదు. సో అలాంటి వాళ్ళు మనకు ఉండినా ఒకటే, లేకపోయినా ఒకటే. అందుకే ఫెయిల్యూర్స్ విల్ టీచ్ యూ, ఫెయిల్యూర్స్ విల్ మేక్ యూ లర్న్, ఫెయిల్యూర్స్ విల్ మేక్ యూ సక్సెస్. సో ఫస్ట్ ఫెయిల్యూర్ ఇస్ ద సక్సెస్ ఆఫ్ స్టెప్పింగ్ స్టోన్ అంటారు. సో ఫెయిల్యూర్స్ ఆల్వేస్ స్టెప్పింగ్ స్టోన్. అందుకే తీసుకో, దాన్ని ఫెయిల్యూర్ లాగా తీసుకోకు, లర్నింగ్ లాగా తీసుకో. సో ఇక్కడ ఏమి హాని కలగకుండా దేవుడు ఆపివేసేసాడు. సో అలా ఉంటుందండి. నువ్వు దేవుడితో నడుస్తున్నప్పుడు మేబీ పౌలు భక్తికి ఈ శ్రమ వచ్చింది, నీకు వేరే శ్రమ రావచ్చు. ఆ శ్రమ కూడా నీకు హాని చేయకుండా చూసుకుంటాడు. సో అందుకే మనందరము ఒక 30 మంది ఉన్నాం కదా, 30 మంది 30 డైమెన్షన్లు మనందరం కూడా. నీకు వచ్చిన శ్రమ నాకు రాదు, నాకు వచ్చిన శ్రమ నీకు రాదు. నీకు వచ్చిన శ్రమను జయించే శక్తి నీ కాళ్ళ కింద పెట్టాడు దేవుడు. నాకు వచ్చే శ్రమలను, పోరాటాలు జయించే శక్తి నాకు ఇచ్చేశాడు. ఎవరి శక్తి తగ్గట్టు, ఎవరి సామర్థ్యాన్ని తగ్గట్టు, ఎవరి బలాన్ని తగ్గట్టు దేవుడు వాళ్ళందరికీ కూడా అలా పరీక్షలు అలౌ చేస్తాడు. వాటన్నిటిని నెగ్గుకొని ముందరికి వెళ్ళడమే. సో పరీక్షలాగా తీసుకో. నువ్వు మ్యాథ్స్, సైన్స్, సోషల్ రాస్తావు కదా, అలాగే నీ శ్రమలు, పోరాటాలు కూడా ఒక ఎగ్జామ్ లాగా తీసుకొని రాసి పాస్ కా. అంతేగాని డోంట్ పుట్ యువర్ స్ట్రెస్ ఇన్ యువర్ హార్ట్. పొప్లి అని ఒకడు ద్వీపంలో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతంలో భూములుండెను. అతడు మమ్మును చేర్చుకొని 3 దినములు స్నేహ భావంతో ఆతిథ్యం ఇచ్చాను. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను, రక్తభేద చేతను బాధపడుచు పండి ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్లి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థత పరిచాను. చూసారండి, నువ్వు రోగానికి బాధపడుతున్నావు, కానీ రోగమే నీకు బాధపడేలాగా చేస్తాడు దేవుడు. సో రోగాన్ని జయించే శక్తి నీకుంది. సో విల్ కంటిన్యూ టుమారో. Nazarene Messiah, I thank you so much for your mercy. Thank you so much for your glory. I received your mercy. I received your glory. Thank you so much for your word of God, my Lord. Thank you so much strength in this word, my Lord. ఈ word లో strength ని, ఈ word లో faith ని పెట్టినందుకు మీకే మహిమ కలుగును కాక. ఆమేన్. ఆమేన్.